హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈ రోజైతే ఆనియన్ వేయకుండా బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే గుడ్లు ఉడకపెట్టుకొని పైన పీల్ తీసేసి ఇట్లా హాఫ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం హాఫ్గా కట్ చేసుకున్న బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చినాక అటు ఇటు టర్న్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత దీనిలోకి అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా దీంట్లోకి కారం, కొంచెం ఉప్పు, తగినంత ధనియాల పొడి వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొడిని మొత్తం మనమైతే ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్ ఫ్రై, దాంట్లో అయితే ఈ విధంగా పైన వేసుకోవాలి. ఈ వింటర్ సీజన్లో ఇలా స్పైసీగా బాయిల్ ఎగ్ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆనియన్ లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా టేస్టీగా యమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై. ఒకసారి అందరూ ఇలా ట్రై చేయండి.